శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సమగ్ర శ్రీ గురు చరిత్ర ముందు మాట. కలియుగమందు మానవులు సన్మార్గమునందుండి వారు జన్మను తరింపచేసుకొనుటకు దైవభక్తి, తద్వారా లభించు గురుభక్తి అవసరమయ్యున్నది. దైవానుగ్రహము పొందిన వారికి గురువు మరియు గురుమార్గము లభించును. అట్టి గురువు లభించిన తరువాత వారి జీవితమునకు సన్మార్గ నిర్దేశము కలుగును. సృష్టి ఆరంభమునందు మానవుల వికాసము కొరకు గురు ఆవశ్యకతను గుర్తించిన విరించి తమ నేత్ర తేజస్సు ద్వారా త్రిగుణాతీతుడైన అత్రి మహర్షిని సృష్టించి షడ్గుణాతీతురాలైన కర్దమ ప్రజాపతి పుత్రి అనసూయను అత్రి మహర్షికి ధర్మపత్నిగా నొసగి వారి ద్వారా త్రిమూర్త్యాత్మకుడైన ఆదిగురువు దత్తాత్రేయుని అవతార ఆవిర్భవమునకు నాంది పలికెను. అట్టి ఆదిగురువైన దత్తస్వామిని ఆయన మహాత్మ్యమును వర్ణించనలవిగాక చతుర్వేదములు మూగబోయినవి. ఆయన శిష్యులను భక్తులను ఉద్ధరించుటయందు మేటి పరమదయాళువు మరియు పరీక్షా కఠినుడు అయినను స్మృతిమాత్ర ప్రసన్నుడు, అనగా స్మరణ చేతనే ప్రసన్నుడగును. అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియ శివ, నమస్కార ప్రియ సూర్య, గణేశస్తర్పణ ప్రియ, హోమప్రియో మహేంద్రస్తు, దుర్గాదేవ్యర్చన ప్రియ, దీపప్రియ కార్తవీర్య, దత్తస్తు స్మరణ ప్రియ. పైన చెప్పబడిన శ్లోకమునందు ఆయా దేవతల అనుగ్రహము పొందుటకు ఏ సేవలను సమర్పించవలెనో తెలియచేసినారు. కానీ జగద్గురువు అత్రి అనసూయాత్మజుడు త్రిమూర్తి స్వరూపుడు అయిన దత్తప్రభువు అనుగ్రహం పొందుటకు వారి స్మరణ మాత్రమే చాలును అని స్పష్టముగా చెప్పబడినది. అట్టి దత్తస్వామి చరిత్రను లీలలను వారిచే ప్రత్యక్షముగా అనుగ్రహింపబడిన శిష్య భక్తులను గురించి ఈ సమగ్ర గురుచరిత్ర ప్రథమ ఖండమున వారి అనుగ్రహము మేరకు పొందుపరచడమైనది. ప్రస్తుత కలియుగమునందు 14వ శతాబ్దమున దత్తప్రభువు భరద్వాజ మహర్షి ఉనరించిన సవితృ కాటకచయన యజ్ఞ వరఫలముగా గండికోట సుమతి అప్పలరాజు శర్మ దంపతుల గర్భఫలముగా శ్రీపాద శ్రీవల్లభ నామధేయమున అవతరించి దత్త సంప్రదాయమును దత్తదీక్షలను పునరుద్ధరించి 16 వర్షప్రాయము వరకు తమ జన్మస్థలమైన పీఠికాపురమునందు బాల్యలీలను ప్రదర్శించగా తమ అవతార ప్రణాళికను కొనసాగించి తమ అన్నల అంగవైకల్యమును బాపి సన్యాస దీక్షను స్వీకరించి ఉత్తర భారతదేశమునందు తీర్థయాత్రను పూర్తి చేసుకొనినారు. ఆపై గోకర్ణమునందు 3 సంవత్సరముల కాలము వాసము చేసి మహాబలేశ్వర స్థితక్షేత్రమును శక్తివంతము గావించి అచ్చట నుండి శ్రీశైల నివృత్తి క్షేత్రములందు తమ ఆశ్రితులకు ధర్మ జ్ఞాన బోధలను గావించి అచ్చట నుండి కురువపురమునకు చేరుకుని అచ్చట అనేకానేక లీలలను గావించుతూ అంబిక అను ఒక స్త్రీకి కుపుత్ర శోక నివారణకు తమ వంటి పుత్రుని బడయుటకు ప్రదోష పూజను ఆదేశించి ఆ వాగ్దానమును నిలబెట్టుకొనుటకు గాను కీర్తి శతకం 1350వ సంవత్సరం నందు తమ అవతార సమాప్తిని గావించిరి. శ్రీపాదుని లీలలను వారి పర్యటనా విషయములను స్వామి అనుగ్రహము మేరకు ఈ గ్రంథ ద్వితీయ ఖండమునందు విశదీకరించబడినది. శ్రీ సిద్ధముని నామధారక సంవాద రూపమున శ్రీగురుని ప్రత్యక్ష ఆంతరంగిక శిష్యులలో ప్రముఖుడు కౌండిన్య గోత్రోద్భవుడును అయిన శ్రీ సాయందేవుని వంశజుడు గంగాధర సరస్వతి ప్రణీతమైన శ్రీగురు సంహిత ఆధారముగా దత్తాత్రేయ ద్వితీయావతారము, శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి అవతార ప్రకటన, బాల్యమునందే గృహత్యాగము చేయుట, నవవర్షప్రాయమున శ్రీ కృష్ణ సరస్వతి స్వామి ద్వారా చతుర్దాశ్రమ స్వీకారము, ఆపై వారు దేశ పర్యటన, శిష్య సేకరణ, పర్లి వైద్యనాథ్ నందు కృష్ణా పంచనదీ సంగమ ఔదుంబరములందు వాసము, తదుపరి గాణగాపుర వాసము ఇత్యాదులు ఈ ఖండమునందు విపులీకరించబడినది. ప్రఖ్యాత కన్నడ భాషా గ్రంథ రచయిత శ్రీహంస కవి హనుమంతప్ప వర్లేపూరే గారి శ్రీదత్త భాగవతము అను మహాగ్రంథమును తెలుగు భాష యందు అనువదించుటకు మరియు తెలుగు దత్తభక్తులకు అనుగుణమైన రీతిలో దత్తాత్రేయ స్వామి, శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నరసింహ సరస్వతి ఉపాఖ్యానములను కూలంకషముగా ఒకే గ్రంథమునందు అందజేయుటకు గాను ఈ గ్రంథమును వెలికి తీయుట శ్రీ దత్తుని ఆజ్ఞ మేరకు జరుగుచున్నది.
దత్తభక్తులు ఈ ప్రయత్నమును ఆదరించి ఆశీర్వదించెదరని ఆశిస్తున్నాం. ఇంతటి మహత్కార్యమునకు ఆలంబనముగాను స్ఫూర్తినిచ్చి అడుగడుగునా చేయి పట్టి నడిపించి ఈ రచనా వ్యాసంగమును సంపూర్ణము గావించిన నా సమర్థ సద్గురు దత్తాత్రేయ మహాసంస్థాన పీఠాధిపతి అపర దత్తావతారుడు నైన శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ గారి చరణ కమలములకు ఈ గ్రంథమును అంకితమునరించుచున్నాను. మరియు శ్రీదత్త శ్రీపాద శ్రీ నృసింహ సరస్వతి అవతారముల సవివరణాత్మకమైన 3 గ్రంథములను అనుసంధానము గావించి ఏక గ్రంథముగా వెలువరించు కార్యాచరణ శ్రీదత్త స్వామి స్వప్న ఆదేశ కారణముగా జరిగినది. కన్నడ రచయిత శ్రీ హంసకవి గారు ఆయనకు తెలియకనే ఈ విషయమును శ్రీదత్త భాగవతము కన్నడ భాషా గ్రంథ ఆరంభోపాఖ్యానమునందు రాయుట అత్యంత ఆశ్చర్యకరము. దత్తస్వామి ఆయన ఉనికిని మరియు ప్రణాళికను ఆయన అవతారముల ద్వారా అమలుపరుచుచునే యుగధర్మానుసారముగా భక్తులను రక్షించును. అట్టి అవతారములలో అత్యంత ఆధునికమైనది మరియు శక్తివంతమైనది మరియు అపర శ్రీపాద శ్రీవల్లభుడును అయిన శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ వారు వారి ప్రథమ స్థానము కురువుపుర ఈవలిదరి అయిన శ్రీపాద శ్రీవల్లభాపురము శ్రీపాదుడు దర్బారు జరిపిన ప్రదేశమే ఇది. అటులనే ఆయన తమ చాతుర్మాస దీక్షను శ్రీశైల పుణ్యక్షేత్రమునందు పూర్తి చేసుకుని అచ్చట నుండి నివృత్తి సంగమమునకు వచ్చి ఆ క్షేత్రమును శక్తివంతము గావించిరి. అట్టి గుప్త క్షేత్రమును దత్తభక్తులకు పునరంకితము గావించుటకు దానిని కూడా గుర్తించి అచ్చట దత్త భీమేశ్వర శివ పంచాయతన దేవాలయ నిర్మాణ ప్రతిష్టలను గావించినది కూడా ఈ అపర దత్తావతారుడే. అట్టి సమర్థ గురుకరుణ ద్వారా నిమిత్త మాత్రముగా అనువక్తగా రచనా కార్యమును నిర్వహించి ఈ పరమ పవిత్ర గ్రంథమును వారి చరణములకు అంకితము గావించుచున్నాను. దత్త భాగవతం ప్రథమ భాగం. ఆదికాండం శ్రీ దత్త మహాత్మ్యం. ప్రార్థనా శ్లోకం. దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రనీల నిభం ప్రభుం ఆత్మమాయారతం దేవం అవధూతం దిగంబరం. ఓం దత్తాయ నమః. అధ్యాయము 1. దత్తాత్రేయ అవతారం యొక్క పూర్వాపరములు. ఒకానొక కల్పాంత ప్రళయము తదుపరి ఈ సమస్త జగత్తు జలమయమై ఉన్నది. శ్రీమన్నారాయణమూర్తి జలశయనమందుండగా ఆయనకు మరల సృష్టి కార్యము తిరిగి ప్రారంభించవలెనన్న సంకల్పము ఏర్పడినది. తక్షణమే ఆయన నాభికమలము నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించినాడు. శ్రీమన్నారాయణుని ఆజ్ఞానుసారం కొన్ని లోకములను తన దేహము నుండి మరికొన్ని లోకములను తన మానసిక సంకల్ప మాత్రము చేతను సృష్టించి శ్రీమన్నారాయణుని ఆదేశానుసారం సృష్టి కార్యములను కొనసాగించుటకు గాను తీవ్రమైన తపస్సునాచరించి సనక సనందాదులు నలుగురును సప్త మహర్షులను సృష్టించినాడు. సప్త మహర్షులెవరనగా మరీచి రత్ర్యంగిరసౌ పులస్త్య పులహ క్రతుః వసిష్ఠః ఇతి సప్తైత మానస బ్రహ్మణ సుతాః. మరీచి, అత్రి, అంగీరస, పులస్త్య, పులహ, క్రతు మరియు వశిష్ఠ ఋషులు బ్రహ్మమానస పుత్రులుగాను సప్త మహర్షులుగాను ప్రఖ్యాతిగాంచిరి. ఈ సప్త మహర్షులందరిలోనూ అత్రి మహర్షి దేవతలందరికీ తండ్రి సమానుడు. అత్రి అనగా సత్వ రజ తమోగుణములు స్థూల సూక్ష్మ కారణ అనే 3 శరీరముల యందుగల మోహమును వర్జించినవాడు అని అర్థం. అదేవిధంగా జాగృతి, స్వప్న మరియు సుషుప్తి అనే 3 విధములైన అవస్థలకు లోబడనటువంటి మహనీయుడు గావున ఆయనకు అత్రి అనే నామధేయము తగినది. ఒక పర్యాయము బ్రహ్మదేవుడు తీవ్ర తపస్సునందుండగా ఆయన నేత్రముల నుండి ఒక అద్భుతమైన దివ్య తేజస్సు వెలువడి అందుండి ఒక తేజోమూర్తి అయినటువంటి స్ఫురద్రూపి అయిన ఋషి ఆకారం ప్రకటమైనది. ఆ దివ్యమూర్తి బ్రహ్మ చైతన్యముతో ప్రకాశిస్తూ అత్రి అని ప్రసిద్ధి చెందినాడు. అందువలన అత్రి మహర్షిని విధాతృనేత్రజః అని కూడా వ్యవహరించెదరన్న విషయమును కూడా ఈ దత్త మహాత్మ్యమునందు విస్తారముగా చెప్పడం జరిగినది. ఆ విధముగా సృష్టి కార్యమునందు నిమగ్నమయ్యున్న బ్రహ్మదేవుని దక్షిణ భాగము నుండి స్వయంభువ మనువు, వామభాగము నుండి శతరూప దంపతులుగా ఆవిర్భవించిరి. ఈ దంపతులకు ప్రియవ్రతుడు మరియు ఉత్తానపాదుడు అనే 2 సుపుత్రులు కలిగినారు. వీరితో పాటు ఆకూతి, దేవహూతి మరియు ప్రసూతి అనబడు 3 పుత్రికలు కూడా వీరికి జన్మించినారు. మనువు తన కుమార్తెలలో జ్యేష్ఠురాలైన ఆకూతిని బ్రహ్మమానస పుత్రులలో ఒకరైన రుచిమునికిచ్చి వివాహం చేసినాడు. రెండవ కుమార్తె అయిన దేవహూతిని మహామహిమాన్వితుడైన కర్దమ ప్రజాపతికిచ్చి వివాహం చేసినాడు. ఆపై కర్దమ దేవహూతి దంపతులకు
కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భువ, గతి, త్రియ, ఊర్ధ్వచితి, ఖ్యాతి మొదలైన 9 మంది కుమార్తెలు, కపిలుడు అనే కుమారుడు జన్మించిరి. ఈ విధమైన సృష్టి కార్యమును నిరాటంకముగా కొనసాగించుచున్న బ్రహ్మదేవుని మస్తిష్కమునందు ఈ జగత్తు యొక్క మాయా విలాసమునకు లోబడక ఆత్మతత్వమును అవగాహన చేసుకుని జన్మ సాఫల్యతను పొందవలెనన్న జ్ఞానమును మానవులకు కలుగజేయుటకు ఒక సద్గురువు యొక్క ఆవశ్యకత కలగదని, తదనుగుణంగా భవిష్యత్తునందు ఒక సమర్థ సద్గురువు అవతరణను సంకల్పించి తన మానసిక పుత్రులలో 2వ కుమారుడు బ్రహ్మజ్ఞాని అయిన అత్రి మహర్షితో కర్దమ ప్రజాపతి ద్వితీయ కుమార్తె అయిన సద్గుణశీలి తత్వవేత్తి అయిన ఈమెను వివాహమునరించెను. ఆపై బ్రహ్మదేవుని ఆదేశానుసారం అత్రి మహర్షి గృహస్థాశ్రమమందు ప్రవేశించి అనేక సంవత్సరముల కాలము తీవ్రమైన తపస్సునాచరించి మహామహిమాన్వితునిగా లోక ప్రఖ్యాతిని గాంచినాడు. అత్రి మహర్షి తన మహా తపస్సు వలన ఋగ్వేదమందు గల శాఖలలో శాఖా పంచమ మండలమును దర్శించిరి. పూర్వమందొకసారి కృతయుగమందు తీవ్రమైన అనారోగ్యమును కలిగించు భయంకరమైన వ్యాధులు ప్రబలి జీవన వ్యాపారమునకు అంతరాయము కలిగించు తరుణమందు ఆయుర్వేదము అను ఉపవేదమును కనుగొని మానవజాతిని వ్యాధి కబంధ హస్తముల నుండి కాపాడిన మహానుభావుడి అత్రి మహర్షి. అంతకు ముందొకసారి దేవదానవ యుద్ధమందు రాక్షసులు సూర్యచంద్రులను అపహరించి బంధించినారు. ఆ సమయమందు సృష్టి కార్య నిర్వహణ సమస్త ప్రాణికోటి జీవన విధానము స్తంభించిపోకుంటున్నట్లు అత్రి మహర్షి తానే సూర్యచంద్రులుగా ప్రకాశించినాడు. ఈ విధముగా దేవతలకు తండ్రిగా వ్యవహరించు అత్రి మహర్షి సమస్త లోకములకు పూజనీయుడైనాడు. జై గురుదత్త, జై విఠలానంద. ఈ అధ్యాయం చాలా పెద్దదిగా ఉండడం వలన 2 భాగములుగా చేసి ఈ అధ్యాయాన్ని ఇంతటితో నిలిపివేసి 2వ భాగాన్ని వచ్చే వారం చదువుతాము.